భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర. పిచ్చి వెంకయ్య. శ్రీ వెంకయ్య స్వామి వారికి 20 సంవత్సరాల వయసులో తీవ్రంగా జ్వరం వచ్చింది. ఆ రోజుల్లో వైద్యాలు, ఆసుపత్రులు లేవు కనుక అన్నం తినకుంటే 2 పూటలకు జ్వరం తగ్గుతుందనే అలవాటు. అలాగే వారం గడిచింది. శనగ వేరటానికి పోయిన శ్రీ స్వామివారి తమ్ముళ్ళు వేరుశనగ పప్పులు తెచ్చిస్తే అవి తిని మంచాన్ని ఖర్చుకుని పడుకునేవారు. శ్రీ వెంకయ్య స్వామి ఒకనాడు, మన ఇల్లు వేలమైపోతున్నారు, మీరెక్కడ ఉంటారని తల్లిదండ్రులను అడిగారు. మనకేమి అప్పులు లేవు, వేలం ఎవరు వేస్తారు, జరతొందర పైత్యం వల్ల అట్లా మాట్లాడుతున్నాడని తెలిసి వారు నిమ్మరసంతో తలంటి చన్నీటి శిరస్నానం చేయించారు. శ్రీ వెంకయ్య స్వామి వారిని పిలిస్తే కూడా చాలా ముభావంగా ఊ ఆ అని మాత్రమే సమాధానం ఇచ్చేవారు. అందువల్ల ఆయనకు దయ్యం పట్టిందని, మతి చెలించిందని అనేక భూత వైద్యాలు, నాటు వైద్యాలు చేయించారు. లాభం లేకపోగా 1 నెల తర్వాత చాకలి యోగం, జక్కల యోగం, మంగళ యోగం అని అరుస్తూ ఊరంతా పరిగెత్తేవారు శ్రీ వెంకయ్య స్వామివారు. జనసంచారాన్ని దూరంగా ఉండే చోట అరుస్తుండేవారు. 2-3 రోజులు కూడా ఇంటికి వచ్చేవారు కాదు. తల్లిదండ్రులు కూలివాని చేత అన్నం మూట పంపి వెతకమనేవారు. అన్నం మూట చూపిస్తే ఆ కూలివానితో కూడా ఇంటికి వచ్చేవారు. అన్నం తిని వెంటనే మళ్ళా పరిగెత్తి వెళ్ళేవారు. ఒకప్పుడు ఇంటిలోని వారు ఇష్టం లేక తల్లిదండ్రులు ఆయన స్వేచ్ఛగా వదిలేశారు. చేలల్లోనూ దొడ్డల్లోనూ తిరిగేవారు. ఎవరి వద్ద ఉంటే వారి వద్ద అన్నం తినేవారు. అలా విచక్షణ లేకుండా అన్నం తినటం వల్ల ఆయన కులభ్రష్టుడయ్యారని తలిచి కుల పెద్దలు వారి నాలుక కాల్చారంటారు కొందరు, కాల్చలేదంటారు కొందరు. ఎక్కడెక్కడో అడవిలో తిరిగినందువలన గుడ్డలు చీలికలుగా చినిగిపోయాయి. శ్రీ వెంకయ్య స్వామి వారి తల్లి కొత్త పంచెలు, చొక్కాలు తెచ్చి ఇంట్లో ఉంచితే ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వచ్చి కొత్తవి ధరించి వెళ్ళిపోయేవారు. వయసులో ఉండే స్త్రీలు కనిపిస్తే చాలు పుల్లును చూసిన ఆవు వలె పరిగెత్తేవారు. ఈ పిచ్చి దశలో అందరూ ఆయన్ని పిచ్చి వెంకన్న అనేవారు. చాకలి యోగం ఎవరిది వెంకన్న అంటే వారి మేనమామ గారింటి పేరు చెప్పేవారు. రాజపద్మాపురంలో ఉన్న చెల్లెలు మంగమ్మ గారింట చాలా కాలం భోంచేస్తూ ఆ ప్రాంతంలో పరిగెడుతూ ఉండేవారు. ఒకనాడు కొందరు కొంటేవారు, వెంకన్న ఏదైనా కథ చెప్పు, నీకు సంకటి పెట్టిస్తామన్నారు. అన్నం పెడితే కళ్ళు పోతాయి గాని సంకటి పెట్టించండి అన్నారు. శ్రీ వెంకయ్య స్వామి వారు అది విని, ఈయనకి పిచ్చి అంటారే, పిచ్చి ఎక్కడయ్యా అని అనుకున్నారు. పిచ్చి అనేందుకు ఆస్కారం లేదు. ఎవరిని తిట్టడు, కొట్టడు, అమర్యాదగా మాట్లాడు, పెట్టేవారి దగ్గర చేయి చాపుతాడు. కాకుంటే అదే పనిగా విరామం లేకుండా ఒంటరిగా తిరుగుతూ ఉంటారు. ఇదే సమయంలో ఒకరోజు మంగమ్మ గారి బిడ్డకు జ్వరం వచ్చింది. తగ్గుకుంటే మంగమ్మ గారి బిడ్డ బాధ చూసి ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తావు, బిడ్డకు బాగుగా ఉంటుందిలే, ఏమీ భయపడొద్దు అని బిడ్డ ముఖాన్ని అరచేత్తో తుడిచారు. శ్రీ వెంకయ్య స్వామి 4వ రోజుకి ఆ బిడ్డ ఏ వైద్యం లేకుండా ఆరోగ్యవంతుడైనాడు. ఈనాడు శ్రీ వెంకయ్య స్వామి వారికి జరిగే వైభవమైన పూజలు, సమాధి మందిరం చూసి ఎట్లా అందరికీ దేవుడవుతాడని తెలిసి ఉంటే నెత్తిన పెట్టుకుని చాకి ఉందును. నా ఇల్లంతా గుల్ల చేసైనా ఎంతో బాగా చాకి ఉందును. తెలియక మామూలుగా నా అన్నగానే చనువుగా చూశాను అని కంట తడిపెట్టారు మంగమ్మ గారు. శ్రీ వెంకయ్య స్వామి ఆహారం పుష్టిగా భోంచేసేవారు. 2 మనుషుల పని తానొక్కడే చేసేవారని చెబుతుంది. శ్రీ వెంకయ్య స్వామి వారు ఉన్మత్త వ్యవస్థలో ఉండగా కపిలబావులోని వాలిన చెట్టు కొమ్మలను తన కాళ్ళని పెనవేసి వేలాడేవారు. అట్లా కాళ్ళు పట్టుతప్పి బావిలో పడిపోతే మరలా బావిలో నీటిలో నుండి గట్టుకు వచ్చి మరలా వేలాడేవారు. శ్రీ వెంకయ్య స్వామి వారి తమ్ముడు చిన్నప్ప నాయుడు గారు తాను స్వయంగా చూసిన విషయం ఇలా చెప్పారు. 2 ఎడ్ల బండి పోతుంటే శ్రీ వెంకయ్య స్వామి వారు బండి వెనకగా వచ్చి కూర్చునేవారు. కాళ్ళు బండి పైన, తల, శరీరం కిందకి వేలాడుతుండేది. ఎవరైనా చూస్తే ఆ బండెక్కి మామూలుగా కూర్చునేవారు. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జానుడి మీ గంగా.